హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొరమీను చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోకి కట్ చేసిన పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. కేజీ చేపలకి సరిపోతాయి ఇవి. అలాగే దావి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు స్మెల్ పోయేదాకా కొంచెం ఫ్రై చేయాలండి. ఆనియన్స్ బ్రౌన్గా వచ్చిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరకు మంచి టేస్ట్ ఇస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి నేను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనికి గల్లులుప్పుని యాడ్ చేయాలండి. గల్లులుప్పు నేను 1.5 స్పూన్ యాడ్ చేశానండి. సో గల్లులుప్పు చేపల పులుసుకి మంచి టేస్ట్ ఇస్తుంది. పచ్చి కారంని యాడ్ చేశానండి కర్రీలోకి. పచ్చికారం వేయటం వల్ల కూరకి మంచి కలర్ వస్తుంది, చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు టేస్ట్ సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న కొరమీను చేప ముక్కల్ని యాడ్ చేయాలి. ఒక్కొక్క ముక్కను యాడ్ చేయాలండి. ఆ తర్వాత చేప ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అంటే ఈ ఉప్పు, కారం, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేప ముక్కలకి పట్టాలి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఆ బౌల్ని కుదపాలండి. గరిటతో కదపకూడదు. అలా గరిటతో కదిపితే ముక్క అనేది చిదిరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా కుదపాలి. ఆ తర్వాత మూతను పెట్టి క్లోజ్ చేయాలండి. 5 మినిట్స్ మగ్గినిచ్చిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసేయాలి ముక్క మునిగే వరకు. ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, ఆ విధంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసి కొంచెం బబుల్స్ వచ్చేదాకా ఉంచి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నానబెట్టిన చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. దాని నుంచి వేసిన చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి కొంచెం బెల్లం ముక్కను యాడ్ చేయాలి. ఈ బెల్లం ముక్క వేయటం వల్ల చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నాను. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేశానండి. సో ఇదంతా వేసి కొంచెం మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మనకి వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వేడివేడి అన్నంలో ఈ కొరమీను చేపల పులుసు తింటే టేస్ట్ ఉంటుంది.